This all conference will now be recorded. జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో రెగ్యులర్ ఇంట్రడక్షన్ అనుకో. బట్ పోషం ఈజ్ అగైన్ వెరీ సీనియర్ మెంబర్ ఇన్ you can identify TR066 అంటే వెరీ ఇనిషియల్ గా చేసిన వాళ్ళు. ఈజ్ యాక్చువల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఐ థింక్ ఐ బిలీవ్ మీ వైఫ్ కూడా ట్రైన్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అనుకుంటాను. అవును. Yeah, so overall is also having good topics in future, but at the moment we'll stick to the basic yoga and pranayama for beginners. సో బిగినర్స్ అని మేము పెట్టాము అంటే నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయండి. విల్ సూన్ కనెక్ట్. సో మాకు అంటే ఒక యోగా గ్రూప్ కూడా, టెక్రేట్ యోగా గ్రూప్ కూడా ఉంది. సో దాంట్లో మేము రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తుంటాం. కైండ్ ఆఫ్ స్మాల్ ఛాలెంజింగ్ కంపల్సరీ కాకుండా మాకు మేము ఎంకరేజ్ చేసుకోవడానికి ఇంటర్నల్ గా వి కీప్ పోస్టింగ్ అవర్ యాక్టివిటీస్. మాకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా, ఏ ఆసనం డౌట్ ఉన్నా కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, నవీన్, రాహుల్, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో యూ కెన్ జాయిన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ టాకింగ్, సో ఐ హ్యాండ్ అవుట్ టు పుషం. సో ఓకే ఇది స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తాను. యా వచ్చిందా? యా Okay, so hi everyone. So my name is Posham. Mostly కొంతమందికి తెలుసు మీలో. సో నా TRID 66. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టెక్కిరైట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో టెక్కిరైట్ మాకు చాలా ఇచ్చింది కాబట్టి మేము కూడా కొంచెం ఇద్దామని సో ఈ సెషన్ తీసుకున్నాం. సో నేను అదే 2-3 years నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. సో దీనిపైన యోగా అంటే ఏంటంటే చాలా మందికి కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉన్నాయి. సో చాలా మంది స్టార్ట్ చేయలేకపోతున్నారు, లేదంటే చాలా మంది అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ జిమ్, ఎరోబిక్స్ ఆర్ జుంబా ఇట్లాంటివి చూస్ చేసుకుంటున్నారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల, సో ఇటువంటి టైంలో కూడా అంటే ఎట్ ఎనీ టైం మనకి యోగా వల్ల అంటే ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే యోగా గురించి తెలుసుకోవడానికి, వాట్ ఈస్ యోగా యాక్చువల్లీ. అండ్ చాలా ఇప్పుడు మనం బయట వింటుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ గురించి వింటుంటాం. సో ఏముంటాయి, కొంతమందికి ఏమో ఇక్కడ డిఫికల్ట్ ఆసనాస్ ఉంటాయి, అమ్మ మా వల్ల కాదు, మొత్తం ఇలా బాడీ మెల్ తిప్పాలి, సో ఇలా తిరగాలి, అలా ఉంటుంది, మాతో కాదు. సో ఇది కొంచెం కొంతమందికి ఏమో ఇది ఒక ఓల్డ్ ఏదో ఏజ్డ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది మేము అన్నట్టుగా కొంతమంది అలా చూస్తుంటారు కొంతమంది. సో అవన్నింటికి గురించి కొంత బిగినర్స్ కి ఈ మెయిన్ సెషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బిగినర్స్. సో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకొని ఇక్కడ ప్రాక్టికల్ థింగ్స్ ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మోస్ట్లీ థియరిటికల్ అండ్ బిగినర్స్ కోసము వాట్ ఈస్ యోగా అండ్ ప్రాణాయామ అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడున్న టైంలో. ఓకే, సో సో దీంట్లో ఇప్పుడు మనం వాట్ ఈస్ యోగా అండ్ హిస్టరీ ఆఫ్ యోగా, స్ట్రీమ్స్ ఆఫ్ యోగా అండ్ హౌ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా. సో సింపుల్ గా అంటే బిగినర్ స్టార్ట్ చేయాలంటే దేంతో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవి మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యోగా. ఓకే, సో యోగా అంటే డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ లో కానీ, లేదంటే డిఫరెంట్ ఋషులు, మునులు కానీ, లేదంటే డిఫరెంట్ యోగా ప్రాక్టీషనర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కానీ, సో వీటి నుంచి తీసుకున్న డెఫినేషన్స్ కొన్ని ఇక్కడ పెట్టాను నేను. సో ఏంటంటే అకార్డింగ్ టు పతంజలి, సో ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్న యోగా ఇవన్నీ మనం పతంజలి యొక్క యోగా సూత్రాస్ నుంచి తీసుకున్నదే. సో మోస్ట్లీ కానీ యోగా ఎక్కడ బిగిన్ అయింది ఏంటి అన్నది మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బట్
whatever we are following now, so those are from Patanjali's Yoga Sutras. ఓకే, సో వేదాస్ ఉపనిషత్తు నుంచి స్టార్ట్ అయ్యి దెన్ పతంజలి యోగ సూత్రాస్ లో నుంచి మనము యోగా గురించి తీసుకొని దాన్ని డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో యోగా అకార్డింగ్ టు పతంజలి, యోగా అంటే ఏంటంటే ఒక కాన్షియస్ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ మాస్టరీ ఓవర్ ద మైండ్. సో మన మైండ్ పైన మనము ఒక మాస్టరీ సాధించడం అనేది యోగా అన్నది ఇక్కడ పతంజలి డెఫినేషన్. సో పతంజలి ప్రకారం యోగా అంటే చిత్తవృత్తి నిరోధ. ఓకే, చిత్తవృత్తి నిరోధ అంటే చిత్త అంటే ఆలోచనలు, వృత్తి అంటే పని. సో ఆలోచన చేసే పనిని నిరోధించడం అంటే తగ్గించడము లేదా కంప్లీట్ గా ఆపేయడం అన్నది యోగా. సో బ్రింగింగ్ అవర్ మైండ్ టు కామ్నెస్ అండ్ స్టిల్నెస్ అన్నది యోగా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ యాజ్ పర్ పతంజలిస్ యోగ సూత్ర. అండ్ యాజ్ పర్ యోగ వశిష్ట, యోగా ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్కిల్ఫుల్ ట్రిక్ టు కామ్ డౌన్ ద మైండ్. సో యోగ వశిష్ట గ్రంథం ప్రకారం సో యోగా అన్నది ఒక స్కిల్ఫుల్ ట్రిక్ టు మన మైండ్ ని కామ్ డౌన్ చేయడానికి. ఓకే, సో as per Sri Ravi Shankar definition, so yoga is not just doing some exercise, it is much more. It is to expand your awareness, sharpen your intellect and enhance your intuitive ability. So ఇక్కడ చాలా మందికి ఏంటంటే యోగా అంటే ఒక ఎక్సర్సైజ్, ఒక ఆసనాస్, ఏదో ఒక ఫిజికల్ థింగ్ లాగానే చూస్తుంటారు. బట్ దట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్, ఒక 10% మాత్రమే. యోగాలో ఆసనాస్ అన్నది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఒక 10% మాత్రమే. అది మిగతావి ఇంకేమున్నాయని మనం డిస్కస్ చేయబోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది అది యోగా ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ ఓన్లీ ఎక్సర్సైజ్ ఆర్ సమ్ ఫిజికల్ ప్రాక్టీసెస్. ఓకే, దెర్ ఈస్ మచ్ మోర్ టు ఇట్. ఓకే, సో coming to history of yoga. So now I will show you some video which will explain and brief about the history of yoga. Okay, so I'm starting to play the video. In the beginning there was darkness. జస్ట్ ఫర్ చెకింగ్. సో మీ అందరికి సౌండ్ ఆడియో వినబడుతుంది కదా వీడియోది? యా, వినిపించింది. లెట్స్ సీ హౌ టు ఎక్స్ప్లెయిన్. I just stopped it. Okay. And darkness was covered with darkness. Then came the light with a sound. And Om gave rise to world of knowledge which got compiled as the Vedas. In the hierarchy of Vedic knowledge, there are 4 Vedas: Rig Veda, Samaveda, Yajur Veda, and Atharva Veda. Then comes 4 Upvedas or Sub-Vedas, 6 Upangas or components, and then 6 sub-components, out of which one is yoga. There are several types of yoga as well, like Jnana Yoga, Bhakti Yoga, Karma Yoga, Hatha Yoga, Raja Yoga, Mantra Yoga, Shiva Yoga, Hatha Yoga, Laya Yoga, and many more. Rig Veda is one of the most sacred and the oldest books of human history. It is about 8 to 10,000 years old, and yoga is a part of this Vedic literature. Maharishi Patanjali, considered to be the authority on yoga, propounded yoga nearly 5,000 years ago. Lord Krishna and many saints of India have also spoken about yoga. In the Middle Ages, the practice of yoga was confined only to the royal and the scholarly class. It was taught to students in gurukuls after passing a rigorous test. In the recent years, by the effort of many spiritual and religious leaders of India, the doors of yoga have been opened to the common man and to each and every human being on this planet. Yoga is the union of body, mind, and spirit. The individual to the universal. Yoga is realizing the connection between the finite and the infinite, the manifest and the unmanifest. Yoga is bringing harmony in thought, word, and deed. Maharishi Patanjali elucidated 8 limbs of yoga, namely Yama, social ethics, Niyama, personal ethics, Asana, postures, Pranayama,
directing the life force, pratyahara, turning the senses inwards, dharana, one pointed focus, dhyana, meditation, and samadhi, merging with the self. Somehow, in today's age, yoga has become associated with only physical postures, whereas the central teaching of yoga is maintaining an equanimous state of mind. The Bhagavad Gita says, Yoga karmasu kaushalam, meaning yoga is skill in action and expression. Yoga is not just exercise, it is how skillfully we communicate and act in any given situation. So here, yoga is described more as a mind skill. It means you could be watching a sunset, doing your job in office, or cooking at home. If you're doing it out of joy and love, you are a yogi, a karma yogi. The same action devoid of any love or care is not yoga. Krishna says in the Bhagavad Gita, Samatvam yoga uchyate. Equanimity in the mind is a sign of yoga. The ability to remain centered in adverse situations is yoga. Whatever brings us back to our nature, which is harmony and joy, is yoga. While postures make the body healthy, pranayama and meditation take the mind deep within. Uniting diverse aspects of life, of existence, is yoga. See, every baby is a yogi. The postures definitely the baby does, but its attitude, the way it breathes, the perceptual ability, the sharpness, all these qualities of a yogi, a baby exhibits. Wonderment is a preface to yoga. Vismayo, yoga bhumika, the wow we experience many a times in life, is a prelude to yoga. Anyone engrossed totally in anything one is doing is yoga. Tada drashtu swarupe avasthana. Yoga is being established in the seer, the drishta. From the scenery, we come back to the seer. When one is in harmony within, the journey of life is calmer, happier, and more fulfilling. Life starts flowing in a direction to unite with its very source. Okay. So that's about the history and some light on some yoga. Okay. So as explained in that video, so yoga is not about the only physical exercise or asanas. So there are so much to it, like social ethics, our personal behavior, our mental attitude, everything. So asanas are just like 10%, as I explained. So, but most of the people nowadays, whoever is practicing yoga, so they're just taking the physical exercise or asanas. Okay, so whatever the certificates, it's a certified yoga trainer or anything, so the institutes or other things, so they are mostly concentrating on these asanas and physical exercise. But there is much more to it, because the yoga started in a gurukul kind of environment, not in a present modern kind of studio or institute kind of style. So there is much more in the ethical and the other mental attitudes which are taught with the yoga. Okay, so accordingly, so these are the four different streams of yoga. Okay, so I didn't mention it as a types of yoga because now you can hear there are different types of yoga in the market out there, like hatha yoga, ashtanga yoga, power yoga, weight loss yoga, bharat yoga, this yoga, and so many different types of yogas are there now. So don't get confused. So whatever see, if a person has mastery over the yoga practice, he can name some kind of different ways of asanas, or he can name that as a different yoga. But starting from the beginning, so if you take the different streams of yoga, these are the four main streams of yoga by which a normal person can become a yogi.
by any one of these practice. So that is Karma Yoga, Jnana Yoga, Bhakti Yoga, and Raja Yoga. Okay. So what is Karma Yoga here? So as explained in the video, so Karma Yoga is nothing but selfless service to remain in complete bliss and contentment while at work. So whatever the work we do while we are at office or at home, or personally if you are working on something, so we need to work with a bliss kind of mentality and a selfless service by expecting nothing. So that's called Karma Yoga. Okay. And coming to the Jnana Yoga, so Jnana Yoga, as the name is mentioning, it is about the Jnana. So it is the yoga of wisdom and knowledge. So it is mostly concentrated on knowing about the self. So awareness of absolute consciousness, and is a comprehensive practice of self-study, Swadhyaya. So knowing about the self is the main theme of the Jnana Yoga. It's about the wisdom and knowledge. Okay. So a person can become a yogi by practicing any one of these this stream. Okay. So, what is Bhakti Yoga? So, the yoga of devotion. Bhakti Yoga means the yoga of devotion. Bhakti means devotion or love. So, this path contains various practices to unite the bhakta with the divine. So, Bhakti Yoga is considered the easiest yogic path to master and the most direct method to experience the unity of mind, body, and spirit. Okay. So, because there is no physical asanas or the other difficult things are there involved in it, it is by your pure love and devotion, so you can achieve that path of getting united with the divine. So one can become a yogi by practicing Bhakti Yoga also. And coming to the other practice, Raja Yoga. Raja Yoga is viewed as the royal path to attaining the state of yoga or unity with mind, body, and spirit. Okay. So in Raja Yoga, mostly it is by meditation will attain that unity with the divine. So meditation is the main thing here in the Raja Yoga. Okay. So this approach makes extremely challenging and difficult practice to engage in. So as you all know, so whoever has started practicing meditation, so it is bit difficult in the starting time, because we cannot concentrate for a longer time. So over the time period, by practicing for longer duration, so we can achieve results in meditation. Okay. These are the four streams of yoga. Okay. So I want to explain about the panchakoshas here. So our human body, so oneself is covered with these 5 layers, panchakoshas. Okay. So what are those five layers? One is Annamaya Kosha, so that is nothing but physical body. Okay. The second one is Pranamaya Kosha. Prana means the energy, life force. Okay, that is the energy body. And the third one is Manomaya Kosha. Manomaya Kosha means emotional body. It's the mind. Okay. So the fourth one is Vijnanamaya Kosha. Vijnanamaya means wisdom. Okay, it's a wisdom and knowledge body. And the fifth kosha is Anandamaya Kosha. It's a bliss body. Okay. So whatever we feel, or whatever the difficulty, whatever the disease is there within us, this is because of the imbalance between these koshas. Okay. Let's see how those koshas gets affected, and what are those 5 koshas, 5 layers. Okay. So Annamaya Kosha consists of 5 elements, the Panchabhutas: earth, water, fire, wind, and space. This is normally nourished by the food that we consume. So as the name saying that it is Annamaya Kosha. So whatever we are taking, the food intake we are taking, so this layer is found by that food intake. Okay, this is the physical body. Okay. So the second one is the Pranamaya Kosha. Prana means the prana is the basic fabric of the universe, both inside and outside. It is the life force actually. So whatever the energy is connecting from cell to cell in the human body, so that is called prana. So this kosha is belongs to that particular health. Okay. So the third one is the Manomaya Kosha. Manomaya Kosha is all mind. So where the Adis and Vadis start from here. Okay, I'll explain about that point. Okay. So the fourth one is Vijnanamaya Kosha. Vijnanamaya Kosha is the conscience within that continually guides us to do a thing or not to do a thing. Okay. This is nothing but the wisdom or knowledge. So whatever the actions we are performing, so the guidance behind that is comes from this Vijnanamaya Kosha, the knowledge. Okay.
So the next one, the Anandamaya Kosha, the knowledge of final truth, Ananda, it is the blissful state actually. So if we achieve the balance in the remaining 4 layers, so the fifth layer will be achieved by being in the blissful state. This is the bliss layer of our existence. Okay, so coming to the third point, Manomaya Kosha, mind, where the Adis and Vyadis start from here. So normally in the yogic knowledge, so a Vyadi, a disease excuse me. So a disease starts, 90% of the diseases starts from the mind and a human thought only. Okay, the other 10% are the very less percent are from the physical injuries and the other reasons. Okay, because whatever the imbalance happens in the mind, it is because of the sorrow or happiness or egos or harshad vargas. Okay, kama krodha madamacharyas. Okay, because of those the imbalance starts in the manomaya kosha. So whatever it is, stress, anxiety, okay, jealousy, anger, whatever those starts from the mind, so that will create the imbalance. Because of that, a vyadi or a disease starts from there, and then it creates the imbalance in the pranamaya kosha. Pranamaya kosha means the life force. So the controlling of the life force will get imbalance, and because of that, the annamaya kosha, the physical body will get effect. Then the disease will be identified externally. Unless it comes to the annamaya kosha, whatever there in the manomaya kosha, it cannot be identified outside. So whatever the stress, anxiety, or sorrows you are feeling, so that will be come as an outcome as a disease into the annamaya kosha. Okay, so if the first 4 koshas are balanced and very well nourished, then the anandamaya kosha will be in the blissful state. Okay, so that is about the panchakoshas and how a disease starts in the yogic knowledge. So, and coming to the beginners starting the yoga, so how they can start doing yoga. So you cannot just get into an advanced asanas, or by watching a YouTube video you cannot go to a simply one simple asana or any difficult asana. Okay, there is some procedure. So even if you are doing any physical exercise, there are some starting loosening or stretch exercises. So here also you should practice some loosening and stretching exercises. You should loosen your body, okay, by doing some simple stretches, the neck stretch, shoulder stretch, leg stretch, arm stretch. Okay, so you should loosen your body, and then warm up exercises. A simple warm up exercises are required to start. And then so a beginner can start with Surya Namaskaras if somebody wants to start the yoga asanas. Okay, so Surya Namaskaras will contain 12 asanas. Okay, so I will explain about the Surya Namaskaras in the next slide. And after practicing Surya Namaskaras for 1 month, let's say 4 to 5 weeks, then a person can go get into advanced asanas. That depends on their body and their comfortability in practicing advanced asanas. Okay, and then the advanced yogic practices, which are called like Shuddhi, Vak Shuddhi, Deha Shuddhi, and cleansing, detoxification. Okay, so those are advanced yogic practices. So one can get into those advanced yogic practices once they become expert in the advanced asanas. So in the yogic asanas, uh, different types of asanas are there. So whatever the asanas we do, so we will be called as a master of that asana when we do that with ease and for some time. So if we can remain in that asana for some time with ease, okay, then we'll be called as the master of that asana. It is nothing but, okay, I just managed to perform that asana for 10 seconds or 15 seconds and then I came out of it. So then it is not mastery of that asana. Okay, it is thiram sukham asanam. Okay, you should have the consistency and comfortability and for some long time. So then only it is called as a perfect asana. So there are 4 different types of postures and asanas which you can do. So those are standing postures, sitting postures, prone postures, and supine postures. Prone postures and supine postures అంటే పడుకొని చేసేవన్నమాట. అంటే బోర్లా పడుకొని వెలిగిలా పడుకొని చేసే ఆసనాస్. ఓకే, అండ్ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ postures. Okay, so Surya Namaskaras is a 12-step salutation to the sun.
it combines yogasanas and pranayama. Okay, so actually the real Surya Namaskaras should be performed with the breath control. Okay, so it should be a balance between the breathe, okay, the inhale and exhale, and the asana, okay, and the mantra, the chanting of the mantra also. As I told you, so it is a salutation to the sun. Surya Namaskara mantras are there, bija mantras. So each and every asana will have one mantra. Okay, so by chanting that mantra, so Surya Namaskara should be performed, and it can be performed in the morning, sunrise time and sunset time, by facing the sun, or else so you can practice at home in the normal conditions. Okay, so coming to the benefits of yoga, so starting from the physical benefits and mental benefits, so there are emotional benefits, intellectual level and spiritual basis also there are benefits. So by performing yoga, so over the time period, so we'll gain control over arshad vargas, as I mentioned you. So what are those arshad vargas? So one is kama. Kama means intense desire. Krodha means anger. And Lobha means miserliness. Moha means infatuation. Mada means arrogance. And Matsarya means jealousy. So by practicing yoga, so we'll get control over these arshad vargas, and physical benefits, mental benefits, emotional benefits are there. And speaking at the lower level, and the physical benefits, like we can improve the flexibility of our body, bones and the muscles. Okay, and we can achieve the perfect posture. So and which can protect our spine. సో నార్మల్లీ మనం ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ పోస్చర్స్ లో కూర్చుంటాం. సమ్ టైమ్స్ మనం ఏ పోస్చర్ లో ఉన్నది కూడా మర్చిపోయి, సో లీన్ అవ్వడం కానీ, బెండ్ అవ్వడం కానీ, సో స్ట్రెస్ఫుల్ గా వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా అవర్స్ లో మనము రాంగ్ పోస్చర్ లో స్పైన్ నుంచేసి మనము వర్క్ చేస్తుంటాము. సో యోగా ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల ఏంటంటే అది స్పైన్ కి ఎఫెక్ట్ కాకుండా ఉంటది. సో మోస్ట్ ఆఫ్ అవర్, అంటే యాక్చువల్ గా దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ యోగా, సో మన ఆయుష్ అన్నది మన స్పైన్ యొక్క హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మన స్పైన్ హెల్తీగా లేదంటే మన ఆయుష్ కూడా అదే లెవెల్లో ఉంటుందని అర్థం అనమాట. సో స్పైన్ ని స్ట్రైట్ గా ఉంచుకోవడం మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ దో మీరు యోగా చేస్తున్నా చేయకపోయినా, మీరు సిట్టింగ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మంది మనం ఏంటంటే టీవీ చూస్తున్నప్పుడు కానీ, ల్యాప్టాప్ ముందు ఉన్నప్పుడు కానీ, లేదంటే బీన్ బ్యాగ్స్ లో కూర్చోవడము, సోఫాస్ లో కూర్చోవడము, రిక్లైనర్స్, ఇవన్నీ కంఫర్ట్ గా వాడుతుంటాం కాబట్టి ఈవెన్ కార్ లో కూర్చొని అవర్స్ లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మన స్పైన్ ని స్ట్రైట్ పొజిషన్ లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదర్ బెనిఫిట్స్ ఆర్ లైక్ ఇట్ ఇంక్రీజెస్ blood flow, means that controls, that regulates the blood flow, and it boosts the immunity. సో ఇక్కడ ఏంటంటే ఈ జిమ్ కి, ఏరోబిక్స్ కి అండ్ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కి అండ్ యోగాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో యోగాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఆర్గన్ రిలేటెడ్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజెస్ కి కూడా దీంట్లో స్పెసిఫిక్ ఆసనాస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే it triggers that particular organ in your body. So whenever you do specific asanas, that acts and triggers that particular blood flow, or the functioning, that alters the functioning of that particular organ. So that's the beauty of the yoga actually. Normal గా ఇప్పుడు జిమ్ ఆర్ ఏరోబిక్స్ అండ్ అదర్ తీసుకుంటే, that can help to reduce the fat or burn the calories or build the muscle, but it won't have the advantage over yoga actually. So yoga improves focus and concentration. So coming to the memory and the other mental and intellectual emotional benefits, so it improves our focus and concentration. Okay, and it helps you sleep better. So నా ఓన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, నేను యాక్చువల్గా నేను యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏంటంటే, ఇంకా నేను నైట్ 10-11 తర్వాత నాకు ఇంకా స్లీప్ కంట్రోల్ అవ్వదన్నమాట. ఆటోమేటిక్గా నాకు స్లీప్ వచ్చేస్తుంది. అంతకుముందు ఏంటంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు, లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు నేను ఓవర్ నైట్ కూడా నేను కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఇంకా స్లీప్ కంట్రోల్ అవ్వదన్నమాట. స్లీప్ నార్మల్ టైంకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ రెగ్యులేట్. సో మన నార్మల్ గా బాడీలో అన్ని కరెక్ట్ ఫంక్షనింగ్ ఆర్గన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తే మన డైజెషన్ కానీ, ఇమ్యూనిటీ కానీ, ఆ స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు రైట్ పొజిషన్ యాక్చువల్ గా. సో దీస్ ఆర్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో ఇప్పుడు నార్మల్ గా మనం ఇది ఒక జస్ట్ చిన్న కంపారిజన్. ఓకే, సో ఇప్పుడు యోగా వర్సెస్ జిమ్ తీసుకుంటే, సో యోగా ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ జిమ్ కి అలా కాదు. సో జిమ్ అనేది ఇది ఒక థెరపేటిక్ గా, ఐ మీన్
ఒక డిసీజ్ కి ఒక ఇది లాగానో ఎప్పుడు జిమ్ ని ఎవరు సజెస్ట్ చేయలేదు. ఒక సీనియర్ ఫ్రెండ్లీ అంటే ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా అది జిమ్ సజెస్టబుల్ కాదు. ఓకే. అండ్ ఇక్కడ యోగాలో ఏంటంటే మనం మీద లిఫ్ట్ వెయిట్ చేయడం కానీ దానివల్ల మనము ప్రాబ్లమ్స్ తెచ్చుకోవట్లేదు ఇక్కడ. జిమ్ వర్కౌట్ రిక్వైర్స్ మోర్ ఎక్విప్మెంట్ అండ్ మోర్ స్పేస్ యాక్చువల్ గా. సో ఇప్పుడు జిమ్ కి వెళ్ళాలంటే మనం బయటకి వెళ్ళాలి, ఒక ఎక్విప్మెంట్ ఉన్న స్పేస్ కి వెళ్ళాలి. సో దానికి డిఫరెంట్ వర్కౌట్స్, వెయిట్స్, ఇన్స్ట్రుమెంట్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. బట్ మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎక్కడైనా మన ఇంట్లో కానీ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈస్ ఒక యోగా మ్యాట్ కి ఎంత స్పేస్ అయితే అవసరమో ఒక 6 feet లెంత్ అండ్ మనం చేతులు చాచినప్పుడు ఎంతైతే స్పేస్ ఒక 4 feet స్పేస్ ఎంతైతే ఉంటుందో అంత సరిపోతుంది మనకి. సో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనా లాంటి టైమ్స్ లో అందరూ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు కాబట్టి సో ఈ టైంలో ఇప్పుడు మనం సో విత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఓకే మనము వర్క్ చేస్తూ ఇటు ఫ్యామిలీ రిలేషన్స్ ప్లస్ మనము వర్క్ డెలివరబుల్స్ మేనేజ్ చేసుకోవాలి. ఓకే రిలేషన్స్ చిల్డ్రన్స్ టేక్ కేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మనము వీ షుడ్ బి ఎట్ అవర్ బెస్ట్ ఎట్ మెంటల్ లెవెల్ ఆర్ ఫిజికల్ లెవెల్. సో దిస్ ఇస్ వేర్ యోగా విల్ గివ్ యూ అడ్వాంటేజ్. సో ఇటువంటి టైంలో మీరు పీస్ గా ఉండడము, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇలాంటివి కాకుండా ఉండాలంటే మెడిటేషన్, ప్రాణాయామ లాంటి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీనికి ఎంతో టైం పట్టదు. జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 minutes 5 minutes టైంతో మీరు స్టార్ట్ చేసి దాన్ని మీరు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతే సరిపోతుంది అంతే. లేదంటే ఎవ్రీ 10 minutes మార్నింగ్ ఒక 10 minutes మెడిటేషన్ ఆర్ ఒక 10 minutes యోగా, సూర్య నమస్కారాస్ కి 10 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు. ఇంకా దట్ డిపెండ్స్ మీరు 2 sets చేస్తారా 3 sets చేస్తారా అన్న దాన్ని బట్టి మీరు టైం పెంచుకుంటూ పోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మన ఓన్ బాడీతో చేస్తాం. ఒక యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది. సో మన ఓన్ బాడీ ఈజ్ అవర్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎక్విప్మెంట్ హియర్. సో దాంతో మనం చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే జిమ్ వర్కౌట్ ఈస్ ఫోకస్డ్ ప్రైమర్లీ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ బాడీస్ ఫిజికల్ కండిషన్. సో జిమ్ అనేది మోస్ట్లీ మన ఫిజికల్ షేప్ ఒకటి వర్కౌట్ చేయడానికి దానికే ఇక్కడ పనికొస్తుంది. బట్ యోగా అన్నది మన మెంటల్ గా, ఫిజికల్ గా అండ్ స్పిరిచువల్ గా 3 బెనిఫిట్స్ ఇక్కడ. సో ద రియల్ మీనింగ్ ఆఫ్ యోగా ఏంటంటే ఈ 3 థింగ్స్ ని యునైట్ చేయడం అనేది యోగా యొక్క డెఫినేషన్, మైండ్, బాడీ అండ్ స్పిరిట్. ఓకే. సో మోర్ ఓవర్ యోగా గివ్స్ ఫ్లెక్సిబిలిటీ. సో మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తుంటాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువసేపు గంటలు గంటలు కూర్చొని ఉండడం వల్ల స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అది స్పైన్ లో కానీ ఈవెన్ మన జాయింట్స్ దగ్గర ఇప్పుడు మోకాళ్ళ దగ్గర కానీ స్టిఫ్నెస్ వస్తుంది. కింద కూర్చోలేకపోవడము, లేదంటే స్ట్రైట్ గా కూర్చోలేకపోవడము. సో ఎక్కువసేపు నిలబడ్డ పెయిన్స్ రావడము, లేదంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో ఉన్న ఇట్లా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు అనమాట. స్టిఫ్నెస్ అనేది వస్తుంది. సో నార్మల్ గా వాట్ ఎవర్ వి ప్రాక్టీస్ ద అవుట్కమ్ విల్ కమ్ ఫర్ దట్. సో మనము ఎక్కువసేపు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువసేపు రాంగ్ పోస్టర్ ప్రాక్టీస్ చేస్తే దాని అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. అది బ్యాక్ పెయిన్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ. సో ఇప్పుడు మన జిమ్ లో ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ వీటి వల్ల కానీ ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం మొత్తం వాళ్ళ బాడీ స్టిఫ్ గా అయిపోతుంది. వాళ్ళు ఈవెన్ ఒక హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసుకోలేరు, మజిల్డ్ దీంతో మనకు చూస్తుంటాం కదా. బట్ యోగా అలా కాదు, మన బాడీ మజిల్స్ స్టోన్డ్ అవుతాయి, ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఓకే. అంతేకాకుండా స్ట్రెంగ్ కూడా అవుతాయి యాక్చువల్ గా. ఓకే. సో అది ఒక చిన్న కంపారిజన్ నేను తీసుకున్న యోగాకి జిమ్ కి ఉన్న డిఫరెన్స్. ఇది కాకుండా ఇంకా బయట జిమ్, ఏరోబిక్స్, జుంబా అంటే పాష్, యోగా అంటే ఏదో ఓల్డ్ ఏజ్ ప్రాక్టీస్ అన్నట్టుగా అదొకటి ఉంది. బట్ యోగా అన్నది ప్రపంచానికి మనం ఇండియా, భారతదేశం అనేది ఇచ్చింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకన్నా బయట దేశాల వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా యోగా ప్రాక్టీస్ తీసుకుంటున్నారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు మన భారతదేశము గ్రంథాల నుంచి, ఉపనిషత్తుల నుంచి వీటి నుంచి ఏదైతే యోగా నాలెడ్జ్ ఇచ్చిందో వాళ్ళు వాటిని తీసుకొని మనకు ఇప్పుడు చాలా ప్లేసెస్ లో వాళ్ళ నుంచి మన వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది చాలా దురదృష్టకరమైన విషయం యాక్చువల్ గా. బట్ మనం ఇంకా దాన్ని రియలైజ్ అవ్వట్లేదు. సో మనము దాన్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో కానీ, జీవశాస్త్రంలో కానీ ఏ శాస్త్రంలో తీసుకున్నా మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన నాలెడ్జ్ అనేది చాలా, అది దాన్ని మనము గణనీయం అనమాట, క్యాల్కులేట్ చేయలేము. బట్ మనం మాత్రం ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇటువంటి ఒక దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ద మ్యాన్ కైండ్ టు రియలైజ్. ఈ కరోనా లాంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఎవరిలలో వాళ్ళుండి దే ఆర్ గెటింగ్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్ ఫర్ దేర్ హెల్త్ అండ్ వెల్నెస్. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు డిసైడ్ అండ్ చూస్ ది రైట్ ప్రాక్టీసెస్ ఫర్ యువర్ హెల్త్ అండ్ వెల్నెస్. ఓకే. సో దాంట్లో భాగంగానే ఈ బిగినర్స్ కి ఇటువంటి సెషన్ తోని మీరు స్టార్ట్ చేయాలని ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో యాక్చువల్ గా ప్రాణాయామ మీద కూడా యాక్చువల్ గా ఉంది. సో ఒక్కసారి టైం చెక్ చేస్తా. సో ఐ థింక్ వీ హావ్ స్టార్ట్ 10 to 15 minutes. సో నేను ప్రాణాయామ కూడా కొంచెం కవర్ చేస్తాను. సో దాని తర్వాత మనము ఏంటంటే కొంచెం
ఇది ఏమైనా డౌట్స్ క్వెరీస్ ఉంటే మనం దెన్ విల్ కవర్. ఓకే. Yeah, fine. సో యాక్చువల్గా యోగా, మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఈ 3 ఒకదానికొకటి లింక్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మన బ్రీత్ ప్లస్ మన కాన్సన్ట్రేషన్ ప్లస్ మన బాడీ. సో హ్యూమన్ కి మెయిన్ ఒక వెపన్ ఏంటంటే మన బాడీ. మన బాడీనే మన వెపన్. మనం ఒక దాంట్లో ఎక్సెల్ అవ్వాలన్నా, మనం ఒక దాంట్లో బెస్ట్ అవ్వాలన్నా, మనం బెస్ట్ ఇవ్వాలన్నా, ఏదైనా కానీ ఒక దాంట్లో ఇప్పుడు మనం ఒకటి చదివి దాంట్లో ఒక ర్యాంక్ సాధించాలనుకోండి, సో దానికి కాన్సన్ట్రేషన్ కావాలి, మెమొరీ కావాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే చదువుతుంటే ఇప్పుడు మన ఫిజికల్ బాడీ సపోర్ట్ అనేది కూడా కావాలి, లేదంటే వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఈవెన్ మన ఐటీ జాబ్ లోనైనా కానీ, కార్పొరేట్ జాబ్స్ లోనైనా కానీ హెల్త్ కోఆపరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మైండ్, ఈ మెడిటేషన్, ప్రాణాయామ అండ్ యోగా, సో యోగా వీటి వల్ల మన క్యారెక్టర్, పర్సనల్ బెనిఫిట్స్ దగ్గర నుంచి ఫిజికల్ బెనిఫిట్స్ ఇవన్నీ దేంట్లో, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మాస్టర్ ఇన్ ఎనీథింగ్, సో దీస్ ఆర్ ది ఫండమెంటల్స్ యాక్చువల్ గా. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఏదో దేనికోసం వర్క్ చేస్తున్నామో, దేనికోసం ఏనింగ్ చేస్తున్నామో, అసలు హెల్త్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా. బట్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మనం మ్యాండేటరీ చేయాలి, బేసిక్ చేయాలన్నది నాదొక యాక్చువల్ గా రిక్వెస్ట్. యాక్చువల్ గా మన గవర్నమెంట్ ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకి మనము ఐస్ క్రీమ్ తినొద్దు నాన్న, ఇది అది తినొద్దు, స్వీట్స్ తినొద్దు, చాక్లెట్స్ తినొద్దు అంటే ఇవి తినరు. సో బట్ సో స్కూల్లో టైంలో నుంచే మనం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మనం నేర్పిస్తే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ అందరి దగ్గర దాకా అది ఒక మెయిన్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. దాని తర్వాతనే ఇంకా జాబ్ అండ్ అదర్ ఐటీ, టెక్నాలజీ, ఇండస్ట్రీ ఆర్ ఏదైనా ఏ అడ్వాన్స్ టెక్నాలజీ అయినా తర్వాత రావాలి. సో హెల్త్ హ్యూమన్ మ్యాన్ కైండ్ కి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ లో కూడా చూస్తే వాట్ ఈస్ ప్లేయింగ్ ద కీ రోల్? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఈస్ ప్లేయింగ్ ద కీ రోల్ హియర్ యాక్చువల్ గా. సో ఇమ్యూనిటీ అండ్ హెల్త్ కి రిలేటెడ్. సో మనం హెల్తీగా ఉండి, మన హెల్తీ అట్మాస్ఫియర్ లో, ఎన్వైరన్మెంట్ లో ఉండి మనం హెల్తీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మన ఇమ్యూనిటీ చాలా బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనము యోగిక్ టైమ్స్ లో నుంచి డిఫరెంట్ త్రేతాయుగం, ద్వాపర యుగం టైమ్స్ లో నుంచి తీసుకుంటే దెర్ ఆర్ పీపుల్, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఏంటంటే విషం పెట్టిన అరగ తీసుకున్న కెపాసిటీ, ఇమ్యూనిటీ ఉన్న పీపుల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చింది చూస్తే ఇప్పుడు మనము ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు కూర్చోలేము. సో ఇట్లాంటి స్టేట్ కి వచ్చినాం మనం. దీన్ని ఇదంటే ఏంటంటే సో ఇవన్నీ మనము యాన్షియంట్ ప్రాక్టీసెస్ మర్చిపోయి మనము మనకు మన ప్రకృతి కానీ మన దేశం ఇచ్చిన ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ మర్చిపోయి మనం ఏదో వెస్టర్న్ ప్రాక్టీసెస్ వైపు మనము అట్రాక్ట్ అవుతున్నాం యాక్చువల్గా. ఓకే. సో కమింగ్ టు ది ప్రాణాయామ. సో ప్రాణాయామ అంటే ఏంటంటే యాక్చువల్గా సో ప్రాణ మీన్స్ ది లైఫ్ ఫోర్స్, ద ఎనర్జీ. ఓకే. సో yama means control. So you controlling your life force within you, in your body. So that's called a pranayama. Okay. So it's a type of meditation technique that involves various ways of controlling the breathing. మన బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా మనం అచీవ్ చేసేదాన్నే ప్రాణాయామం అంటాం అనమాట. ఆ టోటల్ ఫంక్షనాలిటీ మెకానిజం ఇస్ కాల్డ్ యాజ్ ప్రాణాయామ. సో బ్రీతింగ్ లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. సో మనము ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ అదే ఓన్లీ బ్రీతింగ్ అని అనుకుంటాం, కానీ సో బ్రీతింగ్ తో కూడా మనం చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటుంటాం, లేదంటే చాలా చోట్ల చదివి ఉంటాం. సో ఇప్పుడు హిమాలయాస్ లో ఋషులు మునులు కానీ వీళ్ళంతా ఏం తినకుండా నెలల పాటు, సంవత్సరాల పాటు అట్లా ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటారంటే వాళ్ళ బాడీకి కావాల్సిన నీడ్స్ ని వాళ్ళు ఓన్లీ బ్రీతింగ్ తోనే మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నామంటే మన ఆర్గాన్స్ ఫంక్షన్ అవ్వాలి. ఓకే. ఆ ఫంక్షన్ అయితే ఆర్గాన్స్ కి ఎనర్జీ వెళ్ళి అది అవుతుంది. సో మన ఆర్గాన్స్ మొత్తాన్ని బ్రీత్ తో కంట్రోల్ చేసి వాళ్ళు దీనిలో అడ్వాన్స్డ్ వేస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ చేసి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ ప్రాణ. సో ద లైఫ్ ఫోర్స్ బ్రీతింగ్. ఇప్పుడు మన బాడీ ఫంక్షన్ తీసుకుంటే, బేసిక్ ఫంక్షన్ తీసుకుంటే మనకు హార్ట్ బీట్ అనేది ఉంది. మనం బ్రీత్ తీసుకుంటున్నాం, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సో ఈ 3 ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకోవడం వల్ల దానివల్ల హార్ట్ అనేది, లంగ్స్ అనేది ఫంక్షన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచి రక్తం, చెడు రక్తం అనేది మన డిఫరెంట్ ఆర్గాన్స్ కి వెళ్ళడము, మళ్ళీ హార్ట్ కి రావడము, ప్లస్ ఇదంతా ఆర్గాన్ టు ఆర్గాన్ ఇదంతా ఒక లైఫ్ ఫోర్స్ అనేది మనది ఫంక్షన్ అవుతుంది. సో దాన్ని మనం రెగ్యులేట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే మన బ్రీత్ ని మనం కంట్రోల్ చేయడం వల్లనే. ఇప్పుడు యాక్చువల్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, దట్ మే బి ఎనీ ప్రాక్టీషనర్ ఫ్రమ్ ఆయుష్, అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా కానీ, వేరే ఏ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మన నాడీ చెక్ చేస్తారు, లేదంటే మన బ్రీత్, హార్ట్ బీట్ చెక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా. సో నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు యోగా దీంట్లో మైండ్ లో మనోమయ కోశాలో మనకు ఏదైతే ఒకటి స్టార్ట్ అయ్యి అది మన ప్రాణమయ కోశాన్ని, అన్నమయ కోశాన్ని ఎట్లాగైతే డిస్టర్బ్ చేసి అది ఒక డిసీజ్ లాగా బయటకు వస్తుందో, సేమ్ థింగ్ ఇక్కడ. సో మనము
ఆ బ్రీతింగ్ ఇర్రెగ్యులేట్ అయ్యి కొంచెం ఇప్పుడు మనము భయపడ్డప్పుడు కానీ, మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు కానీ, మనం టెన్స్‌గా ఫీల్ అయినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మన బ్రీతింగ్ అనేది ప్యాటర్న్ అనేది మారుతుంది యాక్చువల్‌గా. మనము ఎక్కువ హార్ట్ బీట్ అవ్వడం గానీ, ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఫీల్ అవ్వడం గానీ, ఇలాంటి ఫీల్ అవుతూ ఉంటాం. సో దాంతోని మన బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీట్, లంగ్స్ ఇవన్నీ ఇంబాలెన్స్ అయిపోయి మనకు సంథింగ్ విల్ హ్యాపెన్ టు అవర్ హెల్త్ అన్నమాట. మన బాడీలో ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్యూర్ దాకా అది దారి తీస్తుంది యాక్చువల్‌గా. సో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనము దాన్ని కంట్రోల్‌లోకి తీసుకురాగలిగితే వి కెన్ అచీవ్ మిరాకిల్స్ యాక్చువల్‌గా మన హెల్త్‌లో. సో మనమేంటంటే బ్రీతింగ్ చాలా అన్‌కాన్షియస్‌గా జరుగుతుంటది మోస్ట్ ఆఫ్ ద టైమ్. మనం బ్రీత్ చేసుకునేది మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్స్ జరుగుతుంటాయి. బట్ ఒక కాన్షియస్‌గా మనం ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ ఒక 2 టైమ్స్ ఒక 5-10 మినిట్స్ మనము ఆ బ్రీతింగ్ ప్యాటర్న్స్‌లో కొన్ని ఎక్సర్‌సైజెస్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం చాలా డిసీజెస్ నుంచి గాని, చాలా మెంటల్ స్ట్రెస్, చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనము బెటర్ అవుతాం యాక్చువల్‌గా. సో దీనికి ఏదో పెద్ద ఎక్విప్‌మెంట్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సేమ్ ఒక మంచి వెంటిలేషన్ ఒక ఎయిర్ ఇట్లున్న ప్లేస్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఇవి డిఫరెంట్ టైప్స్ అడ్వాన్స్‌డ్ ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ కొంచెము సెక్షనల్ బ్రీతింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని అనులోమ, విలోమ అంటే ఐ మీన్ ఇప్పుడు మనకి 2 నాజిల్స్ ఉంటాయి గదా! నోస్‌కి. సో లెఫ్ట్ నాజిల్ అండ్ రైట్ నాజిల్. సో దాంట్లో సూర్య నాడి అండ్ చంద్ర నాడి అంటామనమాట. సో ఒక నాజిల్ క్లోజ్ చేసుకొని ఇంకో నాజిల్‌తో మనము ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేయడము. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో మనం చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో ఇవి కూడా దీంట్లో ఈ ఉజ్జయిని బ్రీతింగ్, నాడీ శోధన, నౌలి క్రియ ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ప్రాణాయామ ప్రాక్టీసెస్ అన్నమాట. సో ఇది ఎవరైతే బిగినర్స్ ప్రాక్టీస్ చేయబోతున్నారో వాళ్ళకి ఒక జస్ట్ ప్రీరిక్విజైట్స్ అన్నమాట. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎలా చేయాలి? సో మార్నింగ్ టైమ్ అన్నదే బెస్ట్ అన్నమాట. ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేయడానికి ఎంప్టీ స్టమక్ పైన. సో చూస్ ఏ కామ్ అండ్ అడిక్వేట్‌లీ వెంటిలేటెడ్ ప్లేస్ విత్ ఫ్రీ సర్క్యులేటింగ్ ఎయిర్. సో ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళైతే బాల్కనీలో గాని, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు కొంచెం ఓపెన్ ప్లేస్‌లో ఆర్ గార్డెన్ ఉన్న వాళ్ళు గార్డెన్‌లో ఇట్లాంటి ప్లేసెస్‌లో కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడము బెటర్. ఎందుకంటే మనం ఏదైతే ఇన్‌హేల్ చేస్తామో, ఎక్స్‌హేల్ చేస్తామో మనము మంచి ఎయిర్‌ని మనం ఇన్‌హేల్ చేయాలి ఇక్కడ. ఏదో రోడ్డు దగ్గరో, ఎక్కడో పొల్యూషన్ ఉన్న దగ్గరో అక్కడ కూర్చొని మనం చేస్తామంటే దట్ విల్ హావ్ అగైన్ డిసడ్వాంటేజెస్. ఓకే. సో ఇంకొకటేంటంటే మనం కూర్చొని ఇప్పుడు మీరు కూర్చోలేకపోతే ఒక చైర్‌లో ఒక స్పైన్ స్ట్రెయిట్‌గా ఉంచుకొని మీరు చైర్ పైన కూర్చున్నా, కింద కూర్చున్నా, మ్యాట్ ఏసుకొని కూర్చున్నా చాలు. సో ఇక్కడ మనకి కంఫర్టబుల్‌గా ఉన్న క్లాత్స్, కాటన్ క్లాత్స్ ఉంటే ఇంకా బెస్ట్. ఇంకా లేదంటే స్ట్రెచబుల్ అంటే సింపుల్ ఫ్లెక్సిబుల్‌గా ఉన్న కంఫర్టబుల్ ఉన్న క్లాత్స్ ఏసుకోవడం బెటర్ అన్నమాట. ఈ యోగా గాని, ఈ మెడిటేషన్, ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు. అండ్ యోగా గాని, ప్రాణాయామం గాని ఏదైనా ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 3-4 అవర్స్ ముందు ఏం తినకూడదనమాట. సో తినకుండా ఉండాలి. అది డైజెషన్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. మనము ఏదైనా డైజెషన్ అవ్వకుండా మనము 3-4 అవర్స్ అయినా కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్ అన్నమాట. ఈవెన్ దాహమైనా కూడా ఏంటంటే ఒక 30 మినిట్స్ ముందు మనము కొంచెం వాటర్ గాని, లైమ్ జ్యూస్ గాని తీసుకొని దెన్ యోగా, ప్రాణాయామం లాంటివి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దీనికి కొన్ని ఆసనాస్ ఉన్నాయన్నమాట. ప్రాణాయామంకి నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు కింద గాని, చైర్‌లో గాని కూర్చోవచ్చు. సో బిఫోర్ గెట్టింగ్ ఇంటూ దోస్ ఆసనాస్ ఏంటంటే లిమిటేషన్స్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు. సో ఆల్రెడీ కొంచెం ఆస్తమా ప్రాబ్లమ్ గాని, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళుంటారు. సో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఏదో స్టార్ట్ చేయకుండా ఫస్ట్ కొంచెం కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దాని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం బెటర్ అన్నమాట. పేషెంట్స్ ఆఫ్ ఆస్తమా ఆర్ హైపర్‌టెన్షన్ షుడ్ నాట్ హోల్డ్ బ్రీత్. సో వాళ్ళు బ్రీత్‌ని హోల్డ్ చేయొద్దన్నమాట. హైపర్‌టెన్షన్ ఆర్ ఆస్తమా ఉన్నవాళ్ళు. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ప్రాణాయామంలో కపాలభాతి ప్రాణాయామం అని ఉంటుంది. అది అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ప్రాణాయామం చేసినా గాని దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ అనేవి స్మోకింగ్ వల్ల నలిఫై అయిపోతాయి. సో అది స్మోకింగ్ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఎనీ టైమ్ ఇప్పుడు మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే సో మీరు స్టాప్ చేసి నార్మల్ పొజిషన్‌కొచ్చేసి ఒక శవాసనం అంటే నిలబడి పడుకొని ఒక రిలాక్స్ అవ్వండి. ఓకే. అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్‌ని కంటిన్యూ చేయొద్దు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ యోగా గాని, ప్రాణాయామం గాని, మెడిటేషన్ గాని ఇవన్నీ ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లో ప్రాక్టీసెస్ యాక్చువల్‌గా. సో మీరు ఒక హర్రీలో గాని, ఏదో జిమ్‌లో చేసినట్టు 5 మినిట్స్ ఎళ్లి నేను సూర్య నమస్కారాలు ఫటాఫట్ నేను 1, 2, 3 అని చెప్పి చేసుకొని వస్తానంటే కుదరదనమాట. ఇవన్నీ చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా చేయాల్సిన ప్రాక్టీసెస్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో వై టు ప్రాక్టీస్ ప్రాణాయామ? నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మనం వర్క్ చేస్తున్న స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో గాని, సో మనకు తెలియకుండానే మన బాడీ అన్నది బ్రీతింగ్ అన్నది ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. దానివల్ల డిఫరెంట్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ మారుతుంది. దెన్ దట్ విల్ కాజ్ ఎ డిసీజ్ ఆర్ బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో చూస్తే స్ట్రెస్ లెవెల్స్ వల్ల బీపీలు గాని, షుగర్స్ కానీ, డయాబెటిస్ అండ్ హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువవుతున్నాయి. వీటన్నింటికి కారణం ఇదే.
సో అది ఎక్కడో ఒక మైండ్ లో ఒక స్ట్రెస్ నుంచి స్టార్ట్ అయ్యి మన హ్యూమన్ బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, చాలా ఇంటర్ రిలేటెడ్ అండ్ సో మెనీ అడ్వాన్స్ థింగ్స్ ఉంటాయి. ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మనిషికి ఒక స్పైసీ ఫుడ్ అండ్ ఇలాంటి ఫుడ్ తినాలనిపించడం కానీ, లేదంటే ఇప్పుడు ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ అలవాటు అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి. సో మనం ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా మనం బ్యాలెన్స్డ్ గా ఉండి మన బ్రీతింగ్, మన మైండ్ అండ్ బాడీ మనకి కోఆపరేటివ్ గా, కంఫర్టబుల్ గా, కరెక్ట్ పొజిషన్స్ లో ఉంటే వీ కెన్ గివ్ అ బెస్ట్ ఇన్ ఎనీథింగ్. మనం దేనిలోనైనా బెస్ట్ ఇవ్వచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ ఇన్హేల్, ఎక్సేల్ అండ్ మనము ఇంటర్నల్ రిటెన్షన్ ని అంతర కుంభకాండము, బాహ్య కుంభకాండ ఎక్స్టర్నల్ రిటెన్షన్. సో ఇవన్నీ మనం ఇంకా ప్రాణాయామంలో అడ్వాన్స్ సెషన్స్ తీసుకున్నప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మన బ్రీతింగ్ ఆర్ ప్రాణాయామం వల్ల సో బ్రింగింగ్ ఆల్ ద లాబ్స్ ఇన్ టు ద ఫంక్షనింగ్ యూటిలైజేషన్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, మనం అన్కాన్షియస్ గా మనం బ్రీతింగ్ అనేది మనము శ్వాస తీసుకోవడము మనకు తెలియకుండా జరిగిపోతుంటది. ఇంకోటి ఏంటంటే మన లంగ్స్ ని ఇప్పుడు మనము రన్నింగ్, జాగింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా కొంత దూరం మనం పరిగెడితేనే మనకు ఆయాసము ఇలాంటిది వస్తుంటది. ఏంటంటే ఇప్పుడు అథ్లెట్స్ కానీ వీళ్ళు కానీ ఎక్కువ దూరం పరిగెట్టగలరు, ఎందుకంటే వాళ్ళ లంగ్స్ ఫంక్షనాలిటీ ఆ కెపాసిటీ కానీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో మనం ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వల్ల, యోగా వల్ల, వీటి వల్ల ఏంటంటే మన లంగ్స్ లో ఉన్న అన్ని లోబ్స్ ని ఫంక్షనింగ్ చేయగలుగుతాం అనమాట. దానివల్ల ఏంటంటే మన యూటిలైజేషన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట లంగ్స్ యొక్క. ఇంకోటి కాకుండా టు నార్మలైజ్ ద బ్రీతింగ్ రేట్. ఇంకొకటి మనలో ఎవరికైనా కానీ ఇప్పుడు నేను 2 నాజిల్స్ అని చెప్పాను కదా, లెఫ్ట్ నాజిల్ అండ్ రైట్ నాజిల్, ఆ రెండింటి కెపాసిటీ ఒకే రకంగా ఉండదు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. దాంట్లో ఏదో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది యాక్చువల్ గా. ఓవర్ దట్ ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనం ఆ 2 నాజిల్స్ ని కరెక్ట్ గా ఫంక్షన్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాడీలో కొంతమంది హీట్ బాడీ ఉందంటారు, నా బాడీ హీట్ ఎక్కువ అంటారు. కొంతమంది కొంతమంది చెమటలు ఊరికే వస్తుంటాయి, కొంతమంది ఊరికేనే ఆయాసము, కొంతమంది సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది గురక ప్రాబ్లం ఉంటుంది. సో నైట్ లో ఇవన్నీ కూడా ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల, ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వల్ల మనకి ఏంటంటే బెటర్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది ఆపరేషన్స్, సర్జరీకి వెళ్తున్నారు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు ఇంకా డస్ట్ ఎలర్జీ రావడం, ఏసీలో వెళ్తే వాళ్ళకి ఎలర్జీ ఉండడం, తట్టుకోలేకపోవడం ఇట్లాంటివి అవుతున్నాయి. సో నేచర్ మనకి చాలా ఇచ్చింది, ప్రతిదానికి క్యూర్ అన్నది ఇచ్చింది. మనకేంటంటే ఇమీడియట్ రెజల్యూషన్ కావాలి కాబట్టి మనము హాస్పిటల్స్ ని, సర్జరీస్ ని, వీటిని మనము కన్సల్ట్ చేస్తున్నాము. బట్ మనము దాన్ని ప్రాబ్లమ్ ని ఒక చిన్న స్టేజ్ లో ఐడెంటిఫై చేసుకొని నేచురల్ రెమెడీస్ ద్వారా, లేదంటే ఇట్లాంటి ప్రాక్టీసెస్ ద్వారా మనము అసలు రాకుండా దాన్ని నిరోధించుకోగలిగితే చాలా బెటర్ యాక్చువల్ గా. సో ఇంకొకటి, సో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణాయామంలో ఏ ఆసనాస్ లో చేయాలంటే పద్మాసన్, వజ్రాసన్ ఆర్ సిద్ధాసన్ ఆర్ సుఖాసన్. ఓకే, పద్మాసన్ అంటే తెలియని వాళ్ళు చూడండి, బిగినర్స్, ఇది పద్మాసన్. ఓకే, మెడిటేషన్ కి కానీ ప్రాణాయామంకి కానీ ఇప్పుడు ఇది పద్మాసన్, ఇప్పుడు చెప్పే ఆసనాస్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఇది వజ్రాసన్, ఫ్రమ్ 3 యాంగిల్స్ ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు, వజ్రాసన్ ఇది. ఓకే, ఇది సిద్ధాసన్. సో ఇప్పుడు మనకు కొంతమందికి పద్మాసన్ రాదు, ఆ రాని వాళ్ళు ఇప్పుడు మన లెగ్ ఫోల్డింగ్ చూస్తే అక్కడ సింపుల్ గా ఉంది సిద్ధాసన్ లో. సో ఇలాగనే చేయొచ్చు బిగినర్స్. అండ్ సుఖాసన్, ఇంకా సిద్ధాసన్ లో కూడా కొంచెం డిఫికల్ట్ ఉన్న వాళ్ళు సుఖాసన్, ఇది సింపుల్ కూర్చోవడం. కానీ అన్ని ఆసనాస్ లో మీరు చూస్తే స్పైన్ అన్నది మనం స్ట్రైట్ గా ఉంచాలి, అది మాత్రం మస్ట్ థింగ్ అనమాట. ఓకే, సో శవాసన్ అంటే తెలియని వాళ్ళు, శవాసన్ ఇలా మనం నేలపైన పడుకొని టోటల్ బాడీని మనము ఎక్కడ కూడా మజిల్ ని హోల్డ్ చేయకుండా రిలాక్స్డ్ గా వదిలేయాలి. ఒక శవంలో ప్రాణం లేనప్పుడు అది ఎలాగైతే ఆర్గాన్ ఇప్పుడు మనం ఇలా చేయి లేపి వదిలేస్తే లూజ్ గా ఎలా పడిపోతుందో అంత లూజ్ గా మనము వదిలేసేయాలి, ఎక్కడ కూడా హోల్డ్ చేయకుండా. పామ్స్ పైకి చూస్తూ అట్లా మనం అంతా ఈజీగా వదిలేయాలన్నమాట శవాసనం. ఆ శవాసనం అంటే ఉంది, సింపుల్ గా పడుకోవడం కదా నిలబడి అనుకుంటాం. సో నేను చెప్పినట్టు సెక్షనల్ బ్రీతింగ్ తో బిగినర్స్ ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు, దీంట్లో సెక్షనల్ బ్రీతింగ్ అని ఉంది. సెక్షనల్ బ్రీతింగ్ లో మనం ఏంటంటే ఇప్పుడు మన అబ్డామిన్ దగ్గర నుంచి చెస్ట్ అండ్ దెన్ షోల్డర్స్. సో మనం బ్రీత్ తీసుకునేటప్పుడు అబ్డామిన్ నుంచి ఇన్హేల్ ఎగ్జేల్ చేసి తీసుకోవడము, చెస్ట్ నుంచి ఇన్హేల్ ఎగ్జేల్ చేసి తీసుకోవడము, అండ్ షోల్డర్స్ పైకి కిందకి అని ఒక థ్రోట్ లెవెల్లో నుంచి ఇన్హేల్ ఎగ్జేల్ చేయడం వల్ల ఇది సెక్షనల్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు స్టార్టింగ్ లో. సో దీంట్లో నేను చెప్తాను, ఇప్పుడు డ్యూ టు ది టైం కన్స్టెంట్ నేను ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళాను. ఇప్పుడు అంతా ఒకటేసారి ఇప్పుడు టూ మచ్ చెప్పినా కానీ ఇప్పుడు యోగా గురించి, ప్రాణాయామం గురించి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది కాబట్టి నేను సెక్షనల్ బ్రీతింగ్ ఆపేసి ఇంకా అనులోమ విలోమ అంటే చెప్పాను కదా, లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేసుకొని రైట్ నాజిల్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాజిల్, ఒక నాజిల్ క్లోజ్ చేసినప్పుడు ఒకే నాజిల్ తో ఇన్హేల్ ఎగ్జేల్ చేయడము, లేదంటే ఒక నాజిల్ తో ఇన్హేల్ చేసి ఇంకో నాజిల్ తో ఎగ్జేల్ చేయడము, ఇట్లాంటివి డిఫరెంట్ ప్రాక్టీస్ చేయడంలోనే సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ ఇలాంటివి ఉన్నాయి.
దీనిలో కొన్ని లిమిటేషన్స్ కూడా నేను చెప్పాను కదా, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అది అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాణాయామ. ఇంకా మెడిటేషన్ అంటే మెడిటేషన్ మీరు బిగినర్ గా స్టార్ట్ చేయడం ఒక 1 to 2 minutes మీరు ఏ థాట్ లేకుండా ఒక స్టార్టింగ్ లో ఏంటంటే ఒక మీ బ్రీతింగ్ పైన, ఒక శ్వాస పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. యాక్చువల్ గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకి ఎక్కువ థాట్స్ అనేది వస్తుంటాయి, బట్ మనం వాటిని ఓవర్ ద టైం పీరియడ్ మనకి ఏ థాట్స్ అయితే వస్తున్నాయో వాటిని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంటే మనం మన బెస్ట్ ఇవ్వచ్చు. బట్ డిస్కరేజ్ అవ్వకండి. అంటే ఇవన్నిట్లలో ప్రాణాయామ అండ్ యోగాలో డిఫికల్ట్ థింగ్, మెడిటేషన్ లో డిఫికల్ట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ యాక్చువల్ గా. సో మనము ఓవర్ ద టైం పీరియడ్ మనము మన కాన్సన్ట్రేషన్ ని ఒకటే విషయం మీద, శ్వాస మీద కానీ, లేదంటే ఒకే విషయం, లేదంటే ఒక లైట్ ని ఊహించుకొని ఒక లైట్ పైన కానీ, ఒక జ్యోతి దీపం వెలుగు, ఇట్లా మనం ఒక ధారణ కాన్సన్ట్రేషన్ దాన్ని పెట్టడం వల్ల మనం మెడిటేషన్ లో సక్సెస్ అవ్వచ్చు. అది మెడిటేషన్. ఇంకా దీనిలో అడ్వాన్స్డ్ అండ్ ఇంకొంచెం డిస్కషన్స్ కి మనము ఇంకా ముందు సెషన్స్ లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో మీరు ఏదైనా క్వెరీస్ ఉంటే ఇప్పుడు కొంచెం ఎనీబడి యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ ఆన్సర్ నౌ. Hi Poshan garu, this is Srikanth. Hi. Hi Srikanth. Yeah, actually I used to go for power yoga since 3 months. What they are teaching is more of gym like warm-ups and all that. Is that related to yoga? And even sometimes they allow us to do Surya Namaskaras and some other things. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, స్టూడియోస్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు ఐ మీన్ వాళ్ళ సిలబస్ తయారు చేస్తున్నారు అనమాట. సో యోగాలోకి, ఆసనాస్లోకి వెళ్లే ముందు నేను చెప్పినట్టు లూజనింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ఇంకా వాటికి వాళ్ళు ఏదైతే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, లూజనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తున్నారో అవైతే మస్ట్. అన్లెస్ ఒక జిమ్ లాంటి వెయిట్ లిఫ్ట్ చేయడమా ఇంకేదైనా డిఫికల్టీ కాకుండా అవి మీరు అబ్జర్వ్ చేస్తే అది స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, లూజనింగ్ ఎక్సర్సైజ్ లాగే ఉన్నాయా, వేరేలాగా ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేయండి. అలా అయితే అవి ఆసనాస్ కి మస్ట్ అనమాట. సో షోల్డర్ రొటేషన్, ఇప్పుడు నెక్ రొటేషన్ ఇట్లాంటివి ఉంటాయి, లేదంటే సింపుల్ జాగింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. సో వాటి తర్వాత ఇప్పుడు సూర్య నమస్కారాస్ కమ్స్ అండర్ యోగా ఓన్లీ. ఇంకా అదర్ అడ్వాన్స్ ఆసనాస్ ఇవన్నీ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ జనాల రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే వెయిట్ లాస్, నాకు వెయిట్ లాస్ కావాలి అన్నట్టు ఉంది, దానికోసం యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా, జనాలు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు, ఈ స్టూడియో వాళ్ళు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు అబ్డామిన్ ఫ్యాట్ తగ్గడానికి ఏ ఆసనాస్ ఉన్నాయి, లేదంటే ఫ్యాట్ తగ్గడానికి ఏ ఆసనాస్ ఉన్నాయి, ఆ రిలేటెడ్ వే ప్రాక్టీస్ చేయిస్తూ మళ్ళీ దాంట్లో కొన్ని జిమ్ ఎక్సర్సైజెస్ కూడా మనం మిక్స్ చేస్తూ ఇలా చేస్తున్నారు అనమాట. దానికి వాళ్ళు ఒక పేరు పెడుతున్నారు మళ్ళీ, ఇంకా వాళ్ళ పర్సన్ పేరు కానీ, ఈ యోగా కానీ ఆ యోగా అని పెడుతున్నారు. బట్ నేను చెప్పినట్టుగా అక్కడ డిఫరెంట్ 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా ఉన్నాయి. అవి కాకుండా మనం ఆసనాస్తో చేసే యోగా, డిఫరెంట్ యోగాస్ ఉన్నాయి. సో మనము థియరిటికల్ ఎడ్యుకేషన్ వచ్చాక అది చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా దాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అన్లెస్ ఇట్ ఇస్ కాజింగ్ సమ్ డ్యామేజ్ టు అవర్ ఫిజిక్. సో మన హెల్త్ కి డ్యామేజ్ చేసేలాగా అది ఇదేదో చేస్తున్నాడు, ఇది నాకు ఏదో ప్రాబ్లం అయినట్టుగా ఉంది అనిపిస్తే తప్పితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మీరు స్ట్రెస్ గురించి వెళ్తున్నారా, మీరు దేని గురించి వెళ్తున్నారు, లేదంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో మీకు అన్ని బెనిఫిట్స్ గురించి మీరు యోగా ప్రాక్టీస్ చూస్ చేసుకున్నారా అన్న దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయడం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అలాంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడము, అలాంటి గురువుని చూస్ చేసుకొని అలాంటి మీరు కూడా R&D అది చూసుకున్నా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా మెటీరియల్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా లేదంటే ఒక పర్టికులర్ సమ్ టైమ్ లో ఒక 1 week 10 days ఎక్కడైనా కొంచెం స్పెసిఫిక్ ఆశ్రమం లాంటి ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకొని కూడా రావచ్చు. ఓకే శ్రీకాంత్. Yeah, thanks Poshan. ఓకే, సో శ్రీకాంత్ అడిగేటప్పుడు ఇంకొకరు Hey, అడిగారు. myself Lamia here. లవణ్య So గారు. it is advised to do a pranayamam or yoga with empty stomach, right? What is the reason behind that? రీజన్ సింపుల్ అండి. ఇప్పుడు మీరు జిమ్ అయినా ఏదైనా కానీ, ఇప్పుడు మన ఆసనాస్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు అది డైజెస్టివ్ ప్రాసెస్ లో ఉండి అది సప్లై జరుగుతున్నప్పుడు మళ్ళీ మనము ఆసన ఫిజికల్ గా మనము దానికి స్ట్రెయిన్ బాడీకి వర్క్ చేసినప్పుడు అది ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు తినగానే పరిగెత్తితే కడుపు నొప్పి ఎలా వస్తుందో మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో వీటి బెస్ట్ బెనిఫిట్స్ అన్నది మనం ఎంటీ స్టమక్ తో చేసినప్పుడే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనకి శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది అని అనడం కానీ, తిన్న తర్వాత అప్పుడు మనకి ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కానీ డైజెషన్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి
మన బాడీ వేరే ప్రాసెస్ లో బిజీ ఉన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని వీటితో బిజీగా పెడితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావన్నమాట. రాకపోగా మళ్ళీ మనం దాన్ని అది చేసిన వాళ్ళం అవుతాం. సో రన్నింగ్, జాగింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, జిమ్, యోగా ఆర్ ఎనీథింగ్ తిన్న తర్వాత కొంచెం డైజెస్ట్ అయిన తర్వాత గ్యాప్ లో చేయడమే బెటర్ అన్నమాట. మన బాడీ అప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ అది మనకు బెనిఫిట్స్ రెస్పాండ్ అవడం అనేది ఉంటుంది అనమాట. అట్లా మల్టీ టాస్కింగ్ అనేది ఉండదు అనమాట బాడీకి అప్పుడు. ఓకే. సో మీరు చెప్పిన విధంగా అయితే 3 to 4 hours ఫర్ ప్రాణాయామం. అండ్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫర్ యోగా అండి? సేమ్ థింగ్ అండి, సేమ్ థింగ్ 2 to 3 hours మినిమం. ఇంకా కొంతమందికి డైజెషన్ టైం ని బట్టి ఇప్పుడు 3 hours వరకు, ఇప్పుడు కొంతమంది హెవీగా తింటారు, హెవీగా తిని కూడా 3 to 4 hours అని చెప్తారు కదా అని అరగక ఉన్నా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనకు తెలిసిపోతుంది మనకు డైజెషన్ అయిందా, ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా ఉన్నానా చేయడానికి, సమ్ ఫిజికల్ ప్రాక్టీస్ అని మనకు అనిపించినప్పుడు మనం చేయొచ్చు ప్రాక్టీస్. అట్లా 2 to 3 hours Okay. మినిమం అనమాట. లావణ్య గారు, Yeah, yeah. యాడింగ్ టు ద Hello? సేమ్, లావణ్య గారు, లైక్ నవీన్ ని Yeah, yeah, మాట్లాడుతున్నాను. చెప్పండి, చెప్పండి. అడిగిన క్వశ్చన్ కి యాడింగ్ టు ద సేమ్ పాయింట్ ఇన్ డిఫరెంట్ వే, లైక్ ఎంటీ స్టమక్ మీద ఎందుకు చేయాలి అనేది, మనకు అంటే నైట్ పడుకున్న నుంచి మార్నింగ్ వరకు అంటే లాంగెస్ట్ టైం స్టమక్ అంటే డైజెషన్ అయ్యి తర్వాత గ్యాప్ ఉండే టైం. సో అప్పుడు ఏంటంటే చిన్న ప్రేగులో ఉండే మొత్తం ఆహారం మొత్తం డైజెషన్ అయిపోయి పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీకు ఏంటంటే మనం ఆసనాలలో మెయిన్ ఏంటంటే బాడీని కొద్దిగా మెలికలు తిప్పుతూ ఉంటాం. ఎక్కడ అంటే బాడీ Okay. మొత్తంలో కూడా నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ మొత్తం పట్టకుండా పట్టుకోవు అన్నట్టు. ఈ ఎంటీ స్టమక్ మీద చేస్తే అంటే దానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నమాట. మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా, ఫిజికల్ యాక్టివిటీ చేసినా, ఆసనాలు లేకపోతే బ్రీతింగ్ చేసినా కానీ ఆ నర్వ్స్ కానీ ఆ ప్రేగులు కానీ పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ టైం అన్నట్టు. అంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. అంటే 3 o'clock నుండి మొదలు పెడితే మీరు 8, 9 ఆ టైం వరకు మంచి టైం అన్నట్టు. మళ్ళా ఇంకా కొద్దిగా టైం మిగిలేదు ఏంటంటే ఈవినింగ్. కొందరు కుదరని వాళ్ళని ఈవినింగ్ టైంలో సజెస్ట్ చేస్తుంటారు. ఈవినింగ్ టైంలో కూడా మనకు లంచ్ టైం నుండి డిన్నర్ టైంకి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో సజెషన్ చెప్తాం. Yeah, అంటే సూర్యాస్తమయం సమయంలో. మేబీ Okay, okay, got it. గాట్ ఇట్. క్వశ్చన్ అయితే ఓకే, సో ఇంకా చెప్పండి, ఎవరైనా క్వెరీస్, డౌట్స్ ఉంటే అడగండి. అన్న, దీపక్. సో Okay. ఇప్పుడు యోగా ఎక్కడ నేర్చుకొని వాళ్ళు అంటే ఏ ఇన్స్టిట్యూట్ కన్నా ఎక్కడికి గురువు లేని వాళ్ళు, సో మన డిఫరెంట్ బేసిక్ యోగా ప్రాక్టీస్ చేయాలంటే మన సోర్స్ ఉందా అన్న? లైక్ బేసిక్ మన యూట్యూబ్ ఛానల్ ఏమైనా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఉన్నాయి. ఇప్పుడు అంటే నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలతో ఇప్పుడు స్ట్రెచింగ్ అండ్ లూజింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి మనము సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి గ్రూప్ ఒకటి ఉంది యోగాకి, టెకీ యోగా అని ఒక గ్రూప్ ఉంది మనది. దానిలో జాయిన్ అవ్వండి. మనకి దానిలో యోగా ట్రైనర్స్ గైడ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా మీకు ఏమైనా డౌట్ క్వెరీ ఉంటే అందులో పోస్ట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అట్లనే ఇప్పుడు సూర్య నమస్కారాలు పెద్ద డిఫికల్ట్ కాంప్లెక్స్ ఏం కాదు. మీరు దానికి సూర్య నమస్కారాలు మీరు యూట్యూబ్ లో కానీ గూగుల్లో సెర్చ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపించినా, ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఆ టెకీ యోగా గ్రూప్ లో అడిగినా సరిపోతుంది, ఆన్సర్ చేస్తాము. లేదంటే నాకు కూడా మీరు పర్సనల్ గా రీచ్ అయినా నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, అంటే ఆన్సర్ చేయగలుగుతాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఇంకా ఇంకో క్వశ్చన్, ఇది ఒకటి ఇషా ఫౌండేషన్ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటది. అవును. సో దాంట్లో కొన్ని ఆసనాస్, అంటే ఆసనాస్ కాదని చిన్న చిన్న ఆసనాస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కైండ్ ఆఫ్ ఉంటాయి కానీ చిన్న యాక్టివిటీస్ లాగా ఉంటాయి. కింద ఏమొస్తుంది అనేది ఐడియా లేదు. అవును. సో రైట్ కైండ్ ఆఫ్ మిక్చర్ ఉంటుంది, రైట్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అది. సో వాళ్ళు ఏంటంటే ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది అదొక ప్రోగ్రామ్ డిజైన్డ్ బై ఇషా అనమాట. సో వాళ్ళు ఏంటంటే దానిలో ఆసనాస్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు ఒక టైం టేబుల్ తో వాళ్ళకి ఏ ఆసనాస్ చెప్పాలి, ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, సో ఇవన్నీ దాంట్లో ఉంటాయి అనమాట. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో డిజైన్ చేస్తారు. సో అవన్నీ ఒక ఎక్స్పర్ట్స్ అండ్ వాళ్ళ గైడెన్స్ లో, వాళ్ళ మానిటరింగ్ లో చేస్తుంటారు అనమాట. సో కాబట్టి అవి ఉంటాయి. సో దానికన్నా ముందు ఇప్పుడు మనం ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కి కానీ వేరే వాటికి కానీ వెళ్ళే ముందు మనం ఇట్లా ఒక బేసిక్ బిగినర్ గా మనం కొంచెము
అది థియరిటికల్ నాలెడ్జ్ అయినా ఫిజికల్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినా చేసుకొని వెళ్తే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ అన్లెస్ ఇప్పుడు మనకి కొంత అంటే ఏదో అడ్వాన్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కొంచెం అట్లా ఉండి టైం ఉంది, లేదంటే నేను చేసుకుంటా అనుకుంటే ఓకే. లేదంటే మనం స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ బిగినర్స్ చేసి స్టార్ట్ చేసి ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. అవి కూడా ఏంటంటే గైడెన్స్ లో చేయాలి. ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ ఇంట్లో కూర్చొని చేస్తానంటే కొంచెం మళ్ళీ అది కరెక్ట్ కాదనమాట. దాంట్లో వాళ్ళు యోగిక్ డైట్ దగ్గర నుంచి అన్ని ఫుడ్ అన్ని. సో మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నిట్లో కూడా మనం తినే ఫుడ్ కూడా ఉంటుంది. నేను తినేటివి తింటాను మళ్ళీ ఈ ప్రాక్టీస్ చేస్తానంటే దాని బెనిఫిట్ తగ్గుతుంది. ఎగ్జాంపుల్ నేను స్మోకింగ్ గురించి చెప్పాను. మీరు ప్రాణాయామం, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ స్మోకింగ్ కంటిన్యూ చేస్తానంటే ఇట్ విల్ నలిఫై ద బెనిఫిట్స్. సో మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి మన ఆలోచనలు, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన విధానం ఇవన్నిట్లలో మార్చుకొని మనం ఒక యోగిలాగా ఒక సత్ప్రవర్తనతోని మనం ఒక సోషల్ ఎథికల్ పర్సన్ గా మనం మారడం అన్నదే ఒక యోగాలో ఒక ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో మనం ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకొని నేను బాడీని కరెక్ట్ షేప్ చేసుకుంటా నాకు అంతవరకు చాలు అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం అన్నమాట. కానీ ఫుడ్ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్ యోగిక్ డైట్. సో మనము అవన్నీ చూసుకొని చేయాలి. ఇన్నర్ ఇంజనీరింగ్ కానీ, రవిశంకర్ గారి ప్రోగ్రామ్స్ కానీ, సుదర్శన్ గారి ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, అక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ గైడెన్స్ లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే రఘు గారు అడగండి. ఓకే, పుషం, ఇది ఇందాక మీరు చెప్పారు కదా, ఇది కర్మ యోగా అని చెప్పేసి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ అనేది. అవును, కానీ మన మేనేజర్స్ అట్లా ఉండరు కదా ఆఫీస్లలో. ఓకే, సో డెలివరబుల్స్ కావాలి చేయాలి అంటారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ ద స్ట్రెస్. సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్, దే పుట్ సమ్ ప్రెషర్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్? ఐ మీన్ ఐటీ ఎంప్లాయీస్ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి స్ట్రెస్ ని అవాయిడ్ చేయడానికి వాట్ డూ యూ సజెస్ట్? ఐ నో, ఐ మీన్ చాలా ఎక్సర్సైజ్ చేస్తాం, బట్ కన్సిడరింగ్ ద టైమ్ అండ్ ఇవి, సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు రిలీవ్ ద స్ట్రెస్? ఓకే, సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ మార్నింగ్ ఈవినింగ్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. దానివల్ల వచ్చే బీపీ, షుగర్ ఆర్ యాంగ్జైటీ ఇవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇవి ప్రాక్టీసెస్ తో కాకుండా ఇప్పుడు మనము ఆఫీస్లో పాలిటిక్స్ కానీ, ఆ మేనేజర్ బిహేవియర్ కానీ, దట్ మే బి ఆ స్పౌస్ బిహేవియర్ ఆర్ ఫ్రెండ్ బిహేవియర్, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తూ మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం వాటిని ఇప్పుడు కర్మయోగా అన్నాం, మనం చేసే ప్రాక్టీస్ లో ఎక్స్పెక్ట్ చేయకుండా మనం దాన్ని ప్రాక్టీస్ చేయడము సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నమాట. సో ఇప్పుడు మనము చేసే ప్రొఫెషన్ ని ఇప్పుడు పొలిటికల్ గానో, ప్రమోషన్ కోసం ఇంకేదో రకంగానో మనం చేసేది మంచా చెడా అన్నది మనం ఆలోచించుకునే కాన్షియస్ స్టేట్ లో మనం చేస్తూ ఈ కంపెనీ ఇప్పుడు నాకు శాలరీ పే చేస్తుంది, సో నేను ఐ నీడ్ టు గివ్ దీస్ డెలివరబుల్స్. సో అన్నట్టుగా మనము అంటే చేసుకోవడము, మన పని మనం కర్తవ్యాన్ని కరెక్ట్ గా చేసుకోవడం బెటర్. ఇప్పుడు చాలా మంది మనము బెనిఫిట్స్ ని మిస్యూజ్ చేస్తుంటాము, అది వర్క్ ఫ్రమ్ హోమే కానీ, లేదంటే ఆఫీస్ బెనిఫిట్స్ కానీ, ఇవైనా కానీ. సో మనము మన పరిధిలో మన లిమిట్స్ లో ఉన్న వాటిని మనం ఎట్ ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, అంటే మనము స్వార్థానికి కానీ ఇలాంటి వాటికి కానీ యూజ్ చేసుకోకుండా మనము వేరే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మనము చేయకుండా ఒక సర్వీస్ లాగా, ఇప్పుడు కంపెనీలోనే పెడతారు ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ అని. సర్వీస్ బేస్డ్ అంటే దే ఆర్ ఆఫరింగ్ సమ్ సర్వీస్ అండ్ దే ఆర్ పేయింగ్ ఇన్ సమ్ రిటర్న్ ఆ సర్వీస్ కి తగ్గట్టుగా. అండ్ మనం కూడా మనం కంపెనీకి సర్వ్ చేస్తున్నాం, దే ఆర్ పేయింగ్ అస్ ఇన్ రిటర్న్. ఇంకా దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎక్కువ శాలరీ కోసం వేరే వర్క్ చేయడమో, పాలిటిక్స్ ప్లే చేయడమో, లేదంటే వీడి గురించి వాడి గురించి చాడీలు మాట్లాడడమో, లేకపోతే రూమర్ స్ప్రెడ్ చేయడం, ఇలాంటి ప్రాక్టీసెస్ మనం తగ్గించుకుంటూ మన ఎక్స్పెక్టేషన్స్ అన్నవి స్ట్రెస్ తగ్గడానికి, స్ట్రెస్ పెంచడానికి మెయిన్ కారణం అనమాట. ఇక్కడ మనము అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము స్ట్రెస్ కి కారణము, మనం లేనిపోని పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వడము స్ట్రెస్ కి కారణము. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ లో మనం లేకుండా ఉండి ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆహారపు అలవాట్లు, మన ఆలోచనలు, మన సావాసాలు ఇవన్నిటిని మనము ఒక రెగ్యులేటెడ్ గా మనం మెయింటైన్ చేయగలిగితే మనం ఆబ్వియస్ గా ఒక కర్మయోగి అవ్వచ్చు. మనం అది ఒక తండ్రి రోలే గానీ, ఒక ఎంప్లాయీ రోలే గానీ, ఒక హస్బెండ్ రోలే గానీ, ఒక సమాజంలో ఒక పౌరుని రోల్లో మనం ఉన్నా కానీ ఇవన్నీ బాధ్యతలు మనం కరెక్ట్ గా చేయగలుగుతాము. దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మనము ఒకరికి హెల్ప్ చేసేటట్టుగా ఉండడమే మనము అలవాటు చేసుకోవాలి. యాక్చువల్లీ అది నా సజెషన్. And this answer is excellent one. I mean, I think the best answer I see now. ఎందుకంటే నేను ఏదో ఎక్సర్సైజ్ చెప్తారు అనుకున్నాను కానీ బట్ మన ద వే ఆఫ్ థింకింగ్ ఇట్ షుడ్ చేంజ్. ఆలోచన విధానమే మారాలి ఇప్పుడు. యా, వండర్ఫుల్. గుడ్.
సో యా ఇప్పుడు యోగా అంటే అదే అంటే కదా, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాకుండా మనం మొత్తం సోషల్ ఎథిక్స్ అన్ని రకాలుగా యమ నియమ ఇవన్నిటిని మనం అది చేసుకొని ఒక బెటర్ పర్సన్, ఒక యోగి అంటే ఏంది, ఒక ఉత్తమమైన పురుషుడు, ఒక ఉత్తమమైన వ్యక్తి, ఇలా అన్నట్టుగా ఒక అర్థం అనమాట. సో అలా అవుతున్నామంటే మనం ఆలోచనలు, మన బాడీ ఫంక్షనాలిటీ, ఎవ్రీథింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ట్రూ. సో మన అండ్ టెక్కిరేలో చాలా మంది యోగిస్ ఉన్నారు అయితే, అంటే అప్కమింగ్ యోగిస్. అవును, అంటే ఇప్పుడు మనం టెక్కీ రైడ్ లో మనము సమాజానికి చేసే పనులే మనం చెప్తాయి. ఇప్పుడు యోగీస్ అంటే ఇప్పుడు అంటే నోబడి అంటే అందరు 100% అన్నట్టుగా మాట్లాడకపోయినా మనం సమాజానికి మంచి చేస్తున్నాము, మనం ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి వీఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ బికమింగ్ ఏ యోగి. సో అట్లీస్ట్ అట్లా అని చెప్పొచ్చు. సో అది డిఫరెంట్ యోగీస్ ఉన్నారు. ఇప్పుడు కొందరు యోగా ప్రాక్టీస్ చేస్తారు, కొందరు సోషల్ సర్వీస్ లో కర్మయోగి అవుతారు, కొందరు భక్తి యోగాతో యోగా అవుతారు, ఓకే, కొందరు రాజయోగాతో అవుతారు. సో ఆ డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల ఎవరికి హార్మ్ లేకుండా మనం బెటర్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అందరు బెటర్ అయితే కంట్రీ విల్ బికమ్ గుడ్. అండ్ అప్పుడు కంట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏమి ఉండవు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు. భూషణ్ గారు, వన్ మోర్, అంటే రిలేటెడ్ కాదు కానీ నవ్ డేస్ యోగా ఈజ్ బికమింగ్ మోర్ కమర్షియల్, దాని మీద మీ కమెంట్ ఏందండి? రైట్. సో కమర్షియల్ అనేది అవుతుంది. అది ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు కమర్షియల్ ఎప్పుడు అవుతుంది? డిమాండ్ ఉన్నప్పుడు. డిమాండ్ ఎలా ఉంటుంది? సో డిమాండ్ ఎలా ఉంటుందంటే మన రిక్వైర్మెంట్స్ అంటే చూస్ చేసుకునే వాళ్ళకే యాక్చువల్ గా ఒక నాలెడ్జ్ అనేది లేదనమాట. ఇప్పుడు యోగాని ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే నేను వెయిట్ లాస్ తగ్గడానికో, లేకపోతే ఇది ఒక ఆర్గానిక్ వేలో వెయిట్ లాస్ తగ్గడానికనో, లేదంటే ఇట్లా చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా యోగాలో ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనం మారాలి అన్నది చాలా మందికి తెలియదు. సో వాళ్ళు కూడా ఇప్పుడు స్టూడియో పెట్టే వాళ్ళు కానీ, లేదంటే అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడెళ్ళి నాకు వెయిటే తగ్గాలని, నాకు వేరే ఏం అవసరం లేదని, నాకు ఇదే కావాలని అని అడుగుతారు. సో ఆబ్వియస్ గా వాడు అదే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడు. వాడు 2-3 ప్రోగ్రామ్ పెడతాడనమాట. ఈ ప్రోగ్రామ్ ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనగానే 30 మంది సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఆబ్వియస్ గా అది మనకు బయట కమర్షియల్ లాగే కనబడుతుంది. బట్ వాడు బలవంతంగా మాత్రం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. అంటే లేనివి ఇక్కడ జరుగుతాయి అని చెప్పి యోగాని చేయడం కమర్షియల్ అన్నది కానీ ఇవి ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయంటే ఇప్పుడు ఆడియన్స్ రియలైజ్ అవ్వడము, ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు అవన్నీ మనం యోగా ఎందుకు చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ మనము కరెక్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ అయితే అది ఆ ప్రాసెస్ లో చేంజ్ అనేది వస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దానికోసం కొంచెం ఇప్పుడు యోగా ఇంటర్నేషనల్ యోగా డే అని కానీ, అదర్ కంట్రీసెస్ లో కూడా ఇది స్ప్రెడ్ అవడం కానీ ఇవన్నీ అవుతున్నాయి. ఒకవైపు ఇది కమర్షియల్ కాకుండా ఒక మంచి దాకా అవుతుంది, ఇంకొక వైపు ఇది ఒక కమర్షియల్ వేలో ఉంది. బట్ ఇక ప్రతి దానికి ఇక్కడ మన ప్రపంచంలో కమర్షియల్ వే ఉంది అండ్ అదర్ చారిటబుల్ అండ్ అదర్ వే అనేది ఒకటి ఉంది. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇన్స్టిట్యూట్స్ వేర్ యూ కెన్ గో అండ్ ఒక ఫ్రీగా నీకు ఫుడ్ అండ్ షెల్టర్ అకామిడేషన్ ఫెసిలిటీస్ తో యోగా నేర్పించేటివి చాలా ప్లేసెస్ లో కూడా ఉన్నాయి యాక్చువల్ గా. సో అది మన దురదృష్టం యాక్చువల్ గా ఆ స్టేజ్ ఉండడం అన్నది, ఈ కమర్షియల్ స్టేజ్ ఉండడం అన్నది. ఇంకెవరైనా క్వశ్చన్? ఇద్దరం ఒకటి అడుగుతాం. బై ది వే, పోషం వచ్చేసి టెక్కిరేడ్ మెంబరే, ఎక్స్ఎల్ మెంబర్ ఏం కాదు. యూ కెన్ రీచ్ హిమ్ ఎట్ ఎనీ టైమ్. అండ్ ఇంతకుముందు పోషం చెప్పినట్టు మనకు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఛాలెంజెస్ వేసినట్టు నేను ఇవాళ 10 చేసిన సూర్య నమస్కారాలు, ఇంకా దమ్ముంటే ఇంకో 10 చేయండి అని చెప్పేసి ఛాలెంజెస్ కూడా విసురుతూ ఉంటారు. సో అట్లా అంటే పాజిటివ్ గా మన కోసం అంటే యోగాని ఇది చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి లేజీ ఫెలోస్ లైక్ మీ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సూర్య నమస్కారాస్. కాకపోతే వాళ్ళ ముందర వాళ్ళు 10-20 చేసినప్పుడు నేను 2-3 చేస్తే బాగుండదు అని చెప్పేసి ఆ గ్రూప్ లో పోస్ట్ చేయట్లేదు. సో ఇట్ మోటివేట్. అట్లా అనుకోవద్దు, మీరు పోస్ట్ చేయాలి, అదే తప్పు చేస్తున్నారు. 1-2 చేసినా పోస్ట్ చేయండి. రైట్, స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ కావచ్చు. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు యోగా అనేది ఇట్ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్ ఓన్లీ టు ద ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ స్టెబిలిటీ కోసమే కాదు. ఇట్ ఆల్సో మేక్ యూ, ఐ మీన్ అది ఒక పాత్ ని క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండడంలో, బీట్ ఫాదర్, బీట్ ఫ్రెండ్, బీట్ ఎనీ మెంబర్. సో ఒక మంచి పర్సన్, అష్టాంగ మార్గము ఇవన్నీ కూడా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పుషం. అండ్ థ్యాంక్స్ టు యూ. నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే ఏదో యోగా అంటే ఓకే చిన్న ఎక్సర్సైజ్లు ఇట్లాంటివి చెప్తారు అనుకుంటారు ఇంట్రడక్షన్ అని చెప్పేసి, కానీ బట్ ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్, బట్ యూ బ్రీఫ్డ్ ఇట్ ఇన్ వెరీ వెల్ ఇన్ విత్ ఇన్ ద షార్ట్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్. Okay, Raghu, thank you. Thanks, Prashant. We'll have a follow-up session probably soon.
ఒక వన్ పాయింట్ ఒక సింగిల్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. దట్స్ అ మెయిన్ పాయింట్. యాక్చువల్గా ఇంకొక మిస్కన్సెప్షన్ అండ్ ఫాల్స్ బిలీఫ్ ఏముందంటే యోగా అన్నది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అన్నది ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలా మందిలో. సో యాక్చువల్గా యోగా అన్నది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అస్సలే కాదు యాక్చువల్గా. సో ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది హెల్త్ అండ్ వెల్నెస్ రిలేటెడ్. ఒక హ్యూమన్ బాడీని, ఒక హ్యూమన్ మెంటాలిటీ వీటిని తీసుకొని డిజైన్ చేసిన ఒక అది తప్పితే ఇది ఓన్లీ హిందువులే చేయాలి, ఓన్లీ ఒక పర్టికులర్ రిలీజియస్ వాళ్ళే చేయాలి అని ఏం లేదు దీంట్లో. సో ఎవరైనా చేయొచ్చు. అదొకటి మిస్కన్సెప్షన్ అనేది పోతే బాగుంటుంది యాక్చువల్గా. యా యాక్చువల్లీ ఇది బుద్ధిజం కి ఎక్కువ రిలేట్ చేద్దామని ట్రై చేస్తారు చాలా మంది. సో అదే చాలా మంది ఇంకా వాళ్ళ ఇంకా అదే చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి కమ్యూనిటీలో కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు దాన్ని అట్లా చూపించడానికి చేస్తుంటారు. బట్ ఇప్పుడు బయట చూస్తే ఇప్పుడు మన క్రిస్టియన్ కంట్రీస్ లో ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన దగ్గర బుద్ధిజం లో కూడా ఇప్పుడు మెడిటేషన్ లో కూడా ఇప్పుడు బుద్ధిజం లో మెడిటేషన్ అండ్ అదర్ ప్రాక్టీసెస్ కూడా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మన దగ్గర నుంచి ఇప్పుడు చైనాకి అటు ఈస్ట్ కి ఇప్పుడు బౌద్ధ లాంటి వాళ్ళు మన మంచి మంచి ప్రాక్టీసెస్, ఆయుర్వేద ప్రాక్టీసెస్ ఇవన్నిటిని తీసుకెళ్లారు. సో డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళు అందరూ చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు నేను యోగా వీటిలలో కూడా చాలా మందిని చూశాను. సో అదొక్కటి మాత్రం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అది ఎక్కడ కూడా నేను రిలీజియస్ రకంగా అన్నట్టుగా మెన్షన్ చేయలేదు. ఇది గురుకుల్ అన్నది గురుకుల్లో ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో ఎనీబడి కెన్ ప్రాక్టీస్. Yeah. Okay, we are on top of the hour. ఓకే Good రైట్. session. So టేక్ కేర్. నేను మన వాట్సాప్ గ్రూప్ పింక్ చేశాను మన చాట్ లో. బిఫోర్ ఐ క్లోజ్ అండ్ యూ వాంట్ టు క్లిక్ దట్ లింక్ టు జాయిన్. లేకపోతే ఆల్రెడీ కొంతమంది ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇక ఏ గ్రూప్ లో మీరు టెక్యూరిటీకి సంబంధించిన ఏ గ్రూప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అట్లీస్ట్ ఎవ్రీ గ్రూప్ లో టెక్యూరేట్ కీ మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. బీట్ ఫర్ ఎనీ టెక్యూరేట్ చేసే యాక్టివిటీస్ చాలా వరకు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు కాబట్టి ఎనీ యాక్టివిటీస్ దేని గురించి జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్, ఆస్క్ అండ్ విల్ రీచ్ అవుట్ టు యూ. సో దట్ ఈస్ ది మోటో. ఓకే, థ్యాంక్ యూ Poshamanna. So we'll see follow up session. So thanks everyone. Yeah, for today it's the end. We'll meet again in next week, Sunday, probably next Sunday. So stay safe, stay home. Bye, take care. Bye everyone. Thank you. Bye bye. Yeah. Thank you very much for your session.